ఉష్ణోగ్రత. మరి ఉష్ణోగ్రత అంటే ఇది ఉష్ణం యొక్క ఫలితం అండి. ఉష్ణం యొక్క ఫలితమే ఉష్ణోగ్రత. మరి అసలు ఉష్ణోగ్రత అంటే ఏమిటి అంటే, సో మరి ఒక ఉష్ణము ప్రసారం జరిగినప్పుడు మనకి ఏం జరుగుతుంది? ఒక వస్తువు వేడిగా లేదా చల్లగా అనిపిస్తూ ఉంటుంది. ఆ వెచ్చదనము లేదా చల్లదనం యొక్క స్థాయినే, తీవ్రతనే మనం ఏమంటామంటే ఉష్ణోగ్రత. కాబట్టి ఒక వస్తువు యొక్క చల్లదనము లేదా వెచ్చదనము, ఈ వెచ్చదనము యొక్క స్థాయినే మనము ఏమని పిలుస్తామంటే ఉష్ణోగ్రత అంటాము. చూడండి, ఒక వస్తువు యొక్క వెచ్చదనాన్ని మరొక వస్తువుతో పోల్చి చెప్పడాన్ని, సో ఒక వస్తువు యొక్క వెచ్చదనాన్ని మరొక వస్తువుతో పోల్చడమే ఏంటిదంటే ఉష్ణోగ్రత అన్నమాట. చూడండి, టెంపరేచర్. మరి ఒక వస్తువు లేదా ఒక పదార్థం తీసుకున్నట్లయితే పదార్థంలో అణువులు ఉంటామండి, చాలా అణువులు ఉంటాయి కదా. ఈ అన్ని అణువుల యొక్క సగటు గతిజ శక్తి కెనెటిక్ ఎనర్జీ అనేది, గతిజ శక్తి అనేది దాని పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఇది ఒక పాయింట్ ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలండి. కాబట్టి ఒక వస్తువు లేదా ఒక పదార్థంలోని సగటు గతిజ శక్తి దాని పరమ ఉష్ణోగ్రతకు ఎలా ఉంటుందంటే అనులోమానుపాతంలో ఉండును. మరి ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే ప్రమాణాలు ఏంటి? ఉష్ణాన్ని కొలవడానికి ఒక 2 ప్రమాణాలను ముఖ్యంగా వాడినాం. ఒకటేమో క్యాలరీ వాడినాము, ఇంకోటేమో SI యూనిట్లో ఏం వాడినామంటే జౌల్ వాడినాం. ఇదేమో CGS మెథడ్లో, ఇదేమో SI మెథడ్లో. మరి ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏమిటంటే డిగ్రీ సెంటీగ్రేడ్, సెల్సియస్ మానము అంటాం. ఇంకోటి ఫారెన్హీట్ మానము, ఇంకోటి కెల్విన్ మానము. ఈ 3 పద్ధతుల ద్వారా ఉష్ణోగ్రతను కొలుస్తూ ఉంటామండి. కాబట్టి ఉష్ణోగ్రతకు ప్రమాణం సెల్సియస్, ఫారెన్హీట్ లేదా కెల్విన్. ఈ కెల్విన్ మానంలో ఒక ఉష్ణోగ్రతను తెలిపినట్లయితే దానిని మనం ఏమంటామంటే పరమ ఉష్ణోగ్రత అని పిలుస్తూ ఉంటామండి. పరమ ఉష్ణోగ్రత అని పిలుస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 373 కెల్విన్ అన్నాం. కాబట్టి ఉష్ణోగ్రతను దేనిలో తెలియచేసాం? కెల్విన్లో. ఈ విధంగా కెల్విన్లో తెలియచేయడాన్ని ఏమనాలి? పరమ ఉష్ణోగ్రత అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉంది, 0K ఉంది. ఇప్పుడు దీన్ని ఏమనాలి? ఇప్పుడు అంతే సింపుల్, శూన్య కదా, 0 కదా. కాబట్టి ఉష్ణోగ్రత 0. దేంట్లో తెలియచేసాం? కెల్విన్లో తెలియచేసి ఏమనాలి? పరమ. కాబట్టి పరమ శూన్య ఉష్ణోగ్రత ఇంపార్టెంట్. ఎంత? 0 కెల్విన్ని ఏమని పిలుస్తామంటే పరమ శూన్య ఉష్ణోగ్రత అని పిలవాలి, గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మరి ఈ ఉష్ణోగ్రతను కొలవడానికి ఒక పరికరాన్ని వాడుతున్నాము. ఆ పరికరము పేరు ఏం పేరంటే ఉష్ణమాపకము అంటాం. ఉష్ణమాపకము, దీన్నే థర్మోమీటర్ అని పిలుస్తూ ఉంటామండి. థర్మోమీటర్, ఉష్ణమాపకము ద్వారా కొలుస్తూ ఉంటామండి. ఎవరిని? ఉష్ణోగ్రత. ఈ ఉష్ణోగ్రతను కొలిసే ఈ ఉష్ణమాపకాన్ని మొట్టమొదటగా కనుగొన్న శాస్త్రవేత్త ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరేం పేరంటే గెలీలియో అండి. ఎప్పుడు కనుక్కున్నాడంటే 1500 క్రీస్తు శకం 1593వ సంవత్సరంలో కనుక్కున్నాడండి. ఎవరిని? ఉష్ణమాపకాన్ని. ఈ ఉష్ణమాపకము ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుందంటే, ఒక పదార్థాన్ని వేడి చేసినప్పుడు, పదార్థాన్ని ఏం చేస్తున్నాము? వేడి చేసినప్పుడు ఆ పదార్థం అనేది, ఏ పదార్థమైనా వ్యాకోచించును. చూడండి, వ్యాకోచించును.
ఈ సూత్రం ఆధారంగా పనిచేసే పరికరమే ఏమిటంటే ఉష్ణమాపకము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇనుప వస్తువును తీసుకోండి. ఒక ఇనుప వస్తువును తీసుకొని వేడి చేసినట్లయితే దాని పరిమాణం పెరుగుతుందా తగ్గుతుందా అంటే పెరుగుతుంది. పెరుగుతుంది అంటే అర్థం ఏంటి? వ్యాకోచం చెందింది. ఫర్ ఎగ్జాంపుల్ గాలిని తీసుకొని బాగా వేడి చేయండి, ద్రవాన్ని తీసుకొని వేడి చేయండి. ఇంతకుముందు మనం నేర్చుకున్నాం, ఒక పాత్రలో వాటర్ని తీసుకొని వేడి చేసినట్లయితే అది వ్యాకోచం చెందడం వలన, ఘనపరిమాణం పెరగడం వలన అది పాత్ర నుండి బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి వ్యాకోచం చెందును. కాబట్టి ఒక పదార్థాన్ని వేడి చేసినప్పుడు వ్యాకోచించును అనే సూత్రం ఆధారంగా పనిచేసే పరికరమే మనకు ఏమిటంటే ఉష్ణమాపకము. దీన్ని మొట్టమొదటగా కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే గెలీలియో. ఈ ఉష్ణమాపకంలో మొట్టమొదటగా గెలీలియో ఏ పదార్థాన్ని వాడాడు అంటాడు. ఏ పదార్థాన్ని వాడాడంటే గాలిని వాడాడండి. ప్రస్తుతము ఉష్ణమాపకంలో ఏ పదార్థాలను వాడుతున్నారు అంటాడు. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్ అండి. ఒక 2 పదార్థాలను వాడుతూ ఉన్నారు. ఒక పదార్థము పేరేం పేరంటే పాదరసము. పాదరసం, దాన్నే మెరిక్యూరీ అంటుంటాం చూడండి. కెమిస్ట్రీలో మెరిక్యూరీ అనేది వచ్చింది కదా, మెరిక్యూరీ హైడ్రార్జిరం లాటిన్ పేరు. రెండవ పదార్థం పేరు ఏం పేరంటే ఆల్కహాల్ని ఉపయోగిస్తూ ఉంటారండి. ఈ 2 పదార్థాలను ప్రజెంట్గా ఉష్ణమాపకాలలో ఉపయోగిస్తున్నారు. పాదరసం అనేది ఒక లోహానికి ఉదాహరణ. కాబట్టి మనకు కెమిస్ట్రీలో వచ్చింది లోహాలు అలోహాలలో. ఆవర్తన పట్టికలో ద్రవ స్థితిలో ఉండబడే మూలకాలు ఒక 2 అని చెప్పాము. ఒకటేమో మెరిక్యూరీ, ఇంకోటేమో బ్రోమిన్. మెరిక్యూరీనేమో లోహము, బ్రోమినేమో అలోహము. కాబట్టి గది ఉష్ణోగ్రత వద్ద ఆవర్తన పట్టికలో ద్రవ స్థితిలో లభించే లోహం మెరిక్యూరీ, పాదరసం. రెండోది ఏంటి? ఆల్కహాల్. మరి ఈ రెండింటిని ఉపయోగించడానికి గల కారణాలు ఏమిటి అంటుంటాడో చూడండి. సో అవి అడగడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ. కాబట్టి ఉష్ణమాపకంలో థర్మామీటర్లో పాదరసాన్ని ఉపయోగించడానికి గల కారణం డాష్ అంటాడు. కింద నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 ఇచ్చి ఫస్ట్ ఆప్షన్ ఏబిసిడీలు సరైనవే, ఏబిసిలు మాత్రమే సరైనవి, ఏ మాత్రమే సరైనది, బీసీడీలు మాత్రమే సరైనవి అని అడగడానికి ఛాన్స్ ఉందండి. సేమ్ ఆల్కహాల్ ఉపయోగించడానికి గల కారణం కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. ఈ పాదరసం వాడడానికి, ఆల్కహాల్ థర్మామీటర్లో వాడడానికి కారణాలు చూద్దాము. ఈ పాదరసం ఎందుకు వాడతామంటే చూడండి. సో నెంబర్ 1, దీనికి విశిష్టోష్ణం తక్కువగా ఉంటుందండి. అల్ప విశిష్టోష్ణాన్ని కలిగి ఉంటుంది. అల్ప విశిష్టోష్ణాన్ని కలిగి ఉంటుంది. ఈ విశిష్టోష్ణం అంటే ఏంటి అనేది మనకు నెక్స్ట్ వచ్చేస్తుంది, అక్కడ చెప్తాం. ఓకే. రెండోది ఏంటంటే ఈ పాదరసాన్ని వేడి చేసినప్పుడు సమానంగా వ్యాకోచిస్తుందండి. అదేవిధంగా ఎంతైతే వ్యాకోచిస్తుందో అంతే సంకోచిస్తుందండి. అంటే వ్యాకోచ సంకోచాలు సమానంగా ఉంటున్నవి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదార్థాన్ని తీసుకొని వేడి చేసినామనుకో, అంటే థర్మామీటర్లో ఉపయోగించి టెంపరేచర్ని చెక్ చేసామనుకో, అదేం చేసిందంటే సో దాని యొక్క సంకోచం వ్యాకోచాలు సమానంగా లేవనుకో, వ్యాకోచం సరిగా లేదనుకో కొంచెం ఎక్కువ వెళ్తుంది, మళ్ళీ తర్వాత తగ్గుతుంది. ఆ విధంగా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ వ్యాకోచాలు సంకోచాలు సమానంగా లేవనుకో, ఎంతైతే వ్యాకోచం చెందిందనుకో అంత సంకోచం చెందలేదనుకో మన టెంపరేచర్లో వేరియేషన్ రావడానికి ఛాన్స్ ఉంది. అటువంటి ప్రాబ్లం ఇక్కడ లేనే లేదు, ఎందుకంటే సమానంగా వ్యాకోచం చెందడం వలన. కాబట్టి వ్యాకోచ సంకోచాలు సమానంగా ఉంటుంది, వ్యాకోచం సమంగా ఉంటుంది. నెక్స్ట్ మూడోది ఏంటంటే ఇది పాత్ర గోడలకు అంటుకోదండి. ఎప్పుడైనా చూడండి, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు థర్మోమీటర్, క్లినికల్ థర్మోమీటర్ అంటారు, జ్వరమాని అంటాం, మన నోట్లో పెడతా ఉంటుంటాడు, నాలుక కింద పెడతా ఉంటుంటాడు, లేదా చంకలో పెడతా ఉంటుంటాడు. అప్పుడు దాంట్లో పాదరసం పైకి వెళ్ళి కిందికి వస్తుందండి. ఎప్పుడైనా గాజు గోడలకు అంటుకుంటుందా అండి? అంటుకోదు. కాబట్టి పాదరసం అనేది గాజు గోడలకు అంటుకోదు.
అదేవిధంగా గాజు గోడలకు అంటుకోదు. అదేవిధంగా ఇది కాంతి నిరోధకంగా పనిచేస్తుంది. కాంతి నిరోధకంగా పనిచేస్తుంది. ఎవరు? మెర్క్యూరీ. గాజు గోడలకి ఎందుకు అంటుకోదు అనేది ఒకటి మీకు అవసరం లేదు కానీ వచ్చింది కాబట్టి ఒకటి వినండి. స్పర్శ కోణం అని ఉంటుందండి. స్పర్శ కోణము అంటే ఒక ద్రవ పదార్థము ఘన పదార్థంతో చేసే కోణాన్ని, ఆ ద్రవం యొక్క లోపల ఒక ఘన పదార్థము ద్రవంతో చేసే కోణాన్ని మనం ఏమంటామంటే స్పర్శ కోణము అంటాం. ఎప్పుడైతే స్పర్శ కోణం విలువ 90 డిగ్రీస్ విలువ, టీటా విలువ 90 డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉంటుందో అది ఒక ద్రవ పదార్థం అనేది గాజు గోడలకు అంటుకోదు. గుర్తుపెట్టుకోవాలా చూడండి. మెర్క్యూరీ యొక్క స్పర్శ కోణం ఎంత ఉంటుందంటే 130 నుంచి 140 అండి. 135 నుంచి 140 అంటే 90 విలువ కంటే ఎక్కువగా ఉంది. 90 విలువ ఎక్కువగా ఉంది కాబట్టి గాజు గోడలకు అంటుకోదు. నీరు గాజు గోడలకు అంటుకుంటుందా అంటుకోదా ఎప్పుడైనా పరిశీలించండి. గాజు పైన నీటి వేసిని పరిశీలించండి, గాజు గోడలకు అంటుకుంటుంది. ఎవరు? నీరు. ఎందుకంటే నీటి స్పర్శ కోణం విలువ 90 డిగ్రీస్ కంటే తక్కువ. స్వచ్ఛమైన నీటి యొక్క స్పర్శ కోణము ఎంత అంటే 0 డిగ్రీస్ అండి. ఇక అది మనకు అవసరం లేదు కాబట్టి స్పర్శ కోణం విలువ 90 కంటే ఎక్కువగా ఉంటే గాజు గోడకు అంటుకోదు. కాబట్టి పాదరసం అనేది గాజుకు ఎందుకు అంటుకోదంటే దాని స్పర్శ కోణం విలువ 90 డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉండడమే. నెక్స్ట్ 4వ రీజన్ ఏంటంటే మరి మెర్క్యూరీ అనేది ద్రవ స్థితిలో లభించే లోహము అన్నాం. ఈ లోహాలన్నీ కూడా మంచి ఉష్ణవాహకాలకు ఉదాహరణ. ఇది మనం కెమిస్ట్రీలో చర్చించుకున్నాం. కాబట్టి మెర్క్యూరీ అనేది ఒక లోహం కాబట్టి మెర్క్యూరీ మంచి ఉష్ణవాహకంగా పనిచేయును. ఎందుకు? లోహము కాబట్టి. ఇది ఒక రీజన్. ఇంకో రీజన్ ఏంటంటే ఇది మెరిసే స్వభావాన్ని కలిగి ఉంటుందండి. ఈ మెరిసే స్వభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఒక థర్మామీటర్లో ఉపయోగించినప్పుడు మెరిసే స్వభావాన్ని కలిగి ఉంటుంది కదా, కలిగి ఉంటుంది కాబట్టి దాని యొక్క రీడింగ్ అనేది ఎగ్జాక్ట్లీ మనం చూడడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది మెరిసే స్వభావాన్ని కలిగి ఉండడం వలన కూడా ఉపయోగించవచ్చు. నెక్స్ట్ తీసుకున్నట్లయితే సో ఒకటేమో అల్ప విశిష్టోష్ణం అండి. రెండోది వ్యాకోచం సమానంగా ఉండడం, వ్యాకోచం సంకోచాలు సమానంగా ఉండడం వలన, గాజు గోడలకు అంటుకోకపోవడం వలన ఒక రీజన్. సో గాజు గోడలకు అంటుకోదు, అదేవిధంగా కాంతి నిరోధకంగా పనిచేస్తుంది, మంచి ఉష్ణవాహకం ఎందుకంటే లోహం కాబట్టి, మెరిసే స్వభావాన్ని కలిగి ఉండడం వలన. ఇంకోటి ఏంటంటే మెర్క్యూరీ అనేది సహజంగా సులభంగా లభించును. కాబట్టి స్వచ్ఛమైన మెర్క్యూరీ సులభంగా లభించును. కాబట్టి ఇవన్నీ రీజన్ల కారణంగా థర్మోమీటర్లో వాడుతున్నామండి. కాబట్టి ఇలానే ఇస్తాడనమాట. మెర్క్యూరీని థర్మోమీటర్లో ఉపయోగించడానికి గల కారణం డాష్ అని ABCD 4 ఇస్తాడు. 4 ఇచ్చి మళ్ళీ నెంబర్ 1 ABCDలు సరైనవే, ABCలు మాత్రమే సరైనవి, 3వ ఆప్షన్ ABలు మాత్రమే సరైనవి, అట్లా అడుగుతూ ఉంటాడు. కాబట్టి 1 2 3 4 5 6 ఈ 6 రీజన్లు గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకు అల్ప విశిష్టోష్ణం కారణంగా ఈ థర్మోమీటర్ల వాడుతున్నాం అనేది మనకు విశిష్టోష్ణం అనే చిన్న టాపిక్ ఉంటుంది ఈ చాప్టర్లోనే, అక్కడ దాంట్లో ఎక్స్ప్లెనేషన్ చేస్తారు చూడండి. ఓకే, ఈ 6 రీజన్లు అండి. మరి ఆల్కహాల్ని ఉపయోగించడానికి గల కారణం ఏంటి? ఒక 3 రీజన్లు గుర్తుపెట్టుకోవాలండి.
అల్ప ఉష్ణోగ్రతలను కూడా మెయింటైన్ చేయడానికి, అల్ప ఉష్ణోగ్రతలను కొలవడానికి కూడా ఉపయోగించడానికి ఛాన్స్ ఉంది ఆల్కహాల్ను వాడినప్పుడు. మరి ఈ మెర్క్యూరీని వాడకూడదా అల్ప టెంపరేచర్ను మెయింటైన్ చేయడానికి, అల్ప టెంపరేచర్ను కొలవడానికి? అంటే వాడవచ్చు, కానీ మెర్క్యూరీ అనేది తొందరగా ఘనీభవనం చెందును. కాబట్టి లో టెంపరేచర్ వద్ద పాదరసం అనేది ఘనీభవనం చెందడం వలన కాబట్టి లో టెంపరేచర్ని మనం కొలవడానికి వీలు కాదు, గడ్డగా మారిపోతుంది కదా, వ్యాకోచ సంకోచాలు రావు కదా, కాబట్టి దాన్ని ఉపయోగించము లో టెంపరేచర్ని మెయింటైన్ చేసేటప్పుడు. కాబట్టి అత్యల్ప ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే ఉష్ణమాపకంలో ఎవరిని వాడతారు అంటాడు, ఆల్కహాల్ని వాడతారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అంటాడనమాట, అంటార్క్టికా ప్రాంతంలో లేదా మంచు ప్రాంతంలో లేదా ధ్రువ ప్రాంతాలలో ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే ఉష్ణమాపకంలో ఉపయోగించే పదార్థం డాష్, ఏ మెర్క్యూరీ, బి ఆల్కహాల్, సి పై రెండింటిని వాడవచ్చు, డి గాలి. ఓన్లీ ఆల్కహాల్నే వాడాలి, గాలిని వాడకూడదు. ఇంకోటి ఏది వాడకూడదంటే మెర్క్యూరీని వాడకూడదు. రీజన్ గుర్తుపెట్టుకోవాలి. రెండో రీజన్ ఏంటంటే 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను పెంచినమనుకో దాని వ్యాకోచం చాలా ఎక్కువగా ఉంటుంది. 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరుగుదలకు వ్యాకోచం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ లో టెంపరేచర్ను కొలవడం ఈజీ అవుతుంది. కాబట్టి అందుకనే ఆ థర్మామీటర్లను ఆల్కహాల్ను ఉపయోగిస్తూ ఉన్నారు. ఇంకోటి ఆల్కహాల్కి ఈజీగా రంగులు వేయడానికి ఛాన్స్ ఉందండి. రంగులు వేయవచ్చు కాబట్టి సులభంగా రీడింగ్ని మెజర్ చేయడానికి వీలవుతుందండి. కాబట్టి కరెక్ట్ అక్యురేట్ వాల్యూ మనం తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ 3 రీజన్ల కారణంగా ఆల్కహాల్ని థర్మోమీటర్లను ఉపయోగిస్తున్నాము. ఈ 6 రీజన్ల కారణంగా పాదరసాన్ని ఎక్కడ వాడుతున్నామంటే ఆ థర్మోమీటర్లో ఉపయోగిస్తూ ఉన్నామండి. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి, రీజన్స్ అడుగుతూ ఉంటాడు. మొట్టమొదటగా కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు అంటాడు, అది పనిచేసే సూత్రం ఏది అంటాడు, దాంట్లో ఉపయోగించబడిన మొట్టమొదటి పదార్థం ఏమిటి అంటాడు, ప్రస్తుతం ఉపయోగించబడే పదార్థాలు ఏంటివి అంటాడు, కారణం ఏమిటి అంటుంటాడు. చూడండి. ఓకే, మరి నెక్స్ట్ తీసుకున్నట్లయితే మరి ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడ నమోదయ్యిందంటే లిబియా అనే దేశంలో నమోదయ్యిందండి. లిబియా, ఆఫ్రికా ఖండంలోని లిబియా. ఎంతగా నమోదయ్యిందంటే 58 డిగ్రీ సెల్సియస్గా నమోదయ్యిందండి లిబియా. గుర్తుపెట్టుకోవాలి. మన ఏపీలో కూడా గుంటూరులోని రెంటచింతల అనే ప్రాంతంలో ఎంత నమోదవుతుందంటే 48 డిగ్రీలకు ఎక్కువగానే నమోదవుతుంది. ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో ప్రస్తుతము అత్యల్ప ఉష్ణోగ్రత ఎక్కడ నమోదయ్యిందంటే అంటార్క్టికా ప్రాంతంలో నమోదయ్యింది. అదెంత అంటే -89 డిగ్రీ సెల్సియస్. -89 డిగ్రీ సెల్సియస్. చూడండి. ఇప్పుడు వచ్చేది మనకు చలికాలంలో దాదాపు సాధారణ ఉష్ణోగ్రత ఎంత ఉంటుందంటే చలికాలంలో సాధారణ ఉష్ణోగ్రత 15 నుండి 20 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. 15 to 20. కాబట్టి చలికాలంలో సగటు ఉష్ణోగ్రత, సాధారణ ఉష్ణోగ్రత డాష్ 15 to 20. ప్రపంచంలో ఇప్పటి వరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 58 డిగ్రీ సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత -89. గుంటూరులోని ఏ ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నవంటే రెంటచింతల 48 డిగ్రీలకు పైగానే నమోదు జరుగుతూ ఉంది. చూడండి. చలికాలంలో నమోదయ్యే సాధారణ ఉష్ణోగ్రత ఎంత అంటాడు 15 to 20 డిగ్రీ సెల్సియస్ అన్నమాట. మరి ఉష్ణమాపకం అంటున్నాం కదా. ఈ విధంగా ఉష్ణమాపకం ఉన్నట్లయితే ఉష్ణమాపకం ఈ విధంగా ఉందనుకుందాం. సో ఈ విధంగా ఉంది. సో ఈ ఉష్ణమాపకంలో మనకేముంటావంటే ఈ ఉష్ణమాపకాన్ని కొలవడానికి 3 స్కేళ్ళు వాడినాం కదా.
ఒకటి సెల్సియస్, ఇంకోటి ఫారెన్హీట్, ఇంకోటి కెల్విన్ కదా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వాటి యొక్క మధ్య సంబంధం అనేది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ స్కేల్ ఒకసారి తీసుకున్నట్లయితే మనము ఒకటి సెల్సియస్ మానము, ఇంకోటి ఫారెన్హీట్ మానము, ఇంకోటి కెల్విన్ మానం అండి. కాబట్టి ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే ప్రమాణాలు, వాటి మధ్య రిలేషన్ ఏంటి, ఆ సూత్రం పైన బాగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంటాడండి. అది జనరల్ స్టడీస్లో కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు ఆ ఫార్ములా పైన. ఆ ఫార్ములా ఎలా వస్తుంది అనేది ఒకసారి వింటే ఈజీ చూడండి. ఆ బట్టి పట్టడం కంటే ఒకసారి విన్నారనుకో ఇక అది మర్చిపోరు చూడండి. సో మనకి ఉష్ణోగ్రతను కొలవడానికి 3 స్కేళ్లను ఉపయోగించామండి. ఒక స్కేల్ ఏమో సెల్సియస్ మానం అండి. ఇది సెల్సియస్ మానము అనుకుందాం, ఓకేనా. ఇదేంటిదంటే ఫారెన్హీట్ మానము, ఇదేంటంటే కెల్విన్ మానము. ఓకే, సో ఇదేమో సెల్సియస్ మానము, ఇదేమో ఫారెన్హీట్ మానము, ఇది కెల్విన్ మానము. ఓకే, ఈ సెల్సియస్ మానం కానీ ఫారెన్హీట్ కానీ కెల్విన్లో తీసుకున్నట్లయితే దీన్ని ఏమంటామంటే, ఈ పాయింట్ని ఏమంటామంటే, సో అదో స్థిర స్థానము అనాలి. లోయర్ ఫిక్సింగ్ పాయింట్ అంటాం చూడండి. ఏంటిదండి? అదో స్థిర స్థానము అంటుంటాం, లోయర్ ఫిక్సింగ్ పాయింట్ అంటుంటాం చూడండి. సో పైదాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఊర్ధ్వ స్థిర స్థానము అంటాం. ఊర్ధ్వ స్థిర స్థానము అని పిలుస్తూ ఉంటామండి. అప్పర్ ఫిక్సింగ్ పాయింట్ అని పిలుస్తూ ఉంటుంటాం. ఇదేమో లోయర్ ఫిక్సింగ్ పాయింట్ అండి, ఇదేమో అప్పర్ ఫిక్సింగ్ పాయింట్. మరి ఈ అధో స్థిర స్థానం ఎవరిని తీసుకుంటాము, ఊర్ధ్వ స్థిర స్థానం ఎవరిని తీసుకుంటాము అంటే, ఈ అధో స్థిర స్థానం ఎవరిని తీసుకుంటామంటే మంచు యొక్క ద్రవీభవన స్థానంగా తీసుకుంటా ఉంటాం. స్వచ్ఛమైన మంచు ద్రవీభవన స్థానాన్ని అధో స్థిర స్థానంగా తీసుకుంటాము. నెక్స్ట్ ఊర్ధ్వ స్థిర స్థానంగా ఎవరిని తీసుకుంటామంటే స్వచ్ఛమైన నీటి యొక్క మరుగు స్థానంగా తీసుకుంటాం. మరుగు స్థానం తీసుకుంటామండి. ఓకే, ఇది ఒక పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అప్పర్ ఫిక్సింగ్ పాయింట్, లోయర్ ఫిక్సింగ్ పాయింట్. మరి సెల్సియస్ మానంలో మంచు ద్రవీభవన స్థానం ఎక్కడ కరుగుతుంది, మంచు అనేది ఎక్కడ కరుగుతుందంట అంటే 0 వద్ద కరుగుతుందంట అండి. 0 వద్ద. నీరు ఏ ఉష్ణోగ్రత వద్ద మరుగుతుందంటే 100 వద్ద మరుగుతుందంట అండి. 100 వద్ద మరుగుతుంది. నెక్స్ట్ ఫారెన్హీట్లో మంచు ఏ ఉష్ణోగ్రత వద్ద కరుగుతుంది? 32 వద్ద. అదే నీటి యొక్క మరుగు స్థానం ఎంత? 212 అండి, 212. నెక్స్ట్ కెల్విన్లో ఇక్కడ 273, ఇక్కడ ఎంత అంటే 373, 273, 373. ఇప్పుడు చూడండి, కాబట్టి సెల్సియస్ మానంలో కనిష్ట ఉష్ణోగ్రత ఎంత అంటాడు? 0. గరిష్ట ఉష్ణోగ్రత ఎంత అంటాడు? 100. ఫారెన్హీట్లో కనిష్ట ఉష్ణోగ్రత 32, గరిష్ట ఉష్ణోగ్రత 212. అదే కెల్విన్లో కనిష్ట ఉష్ణోగ్రత 273, గరిష్ట ఉష్ణోగ్రత 373. కాబట్టి ఇక్కడ ఇంకొక పాయింట్, 0 నుంచి 100 అంటే దీంట్లో ఎన్ని భాగాలు ఉన్నవి ఊహించండి ఒకసారి. 0 నుంచి 100 ఉన్నామంటే ఎన్ని భాగాలు? 100 భాగాలు ఉన్నవి, 100 యూనిట్స్ ఉన్నవి చూడండి. ఇక్కడ 32 నుంచి 212 అంటే ఎన్ని భాగాలు కలవు? అంటే ఆ 212 నుంచి 32 తీసేస్తే వచ్చిందే కదా. కాబట్టి దీంట్లో ఎన్ని భాగాలు ఉంటామంటే 32 నుంచి 212 నుంచి 32 తీసేస్తే ఎంత అండి? 180 భాగాలు వస్తాయి చూడండి. 180 భాగాలు. దీంట్లో చెప్పండి 273, 373 అంటే తీసేస్తే ఎంత? 100 భాగాలు వస్తాయి చూడండి. 100 యూనిట్స్ అన్నమాట చూడండి. ఇక అయిపోయింది, ఇక ఫార్ములా వచ్చినట్టే చూడండి.
ఈ మూడింటికి గల రిలేషన్ ఏంటి అంటే ఇక్కడ రాస్తున్నా చూడండి. సెల్సియస్ మానంలో ఏం తెలియచేస్తాం? సి రాస్తామండి. మైనస్ పెట్టాలి. సి మైనస్ అత్యల్ప లేదా కనిష్ట ఉష్ణోగ్రత ఎంత? సెల్సియస్ మానంలో ఎంత? 0 డివైడెడ్ బై దానిలోని భాగాల సంఖ్య. ఎన్ని భాగాలు ఉన్నవి? 100 భాగాలు ఉన్నవి కాబట్టి 100. కాబట్టి C - 0 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు, ఇక మీరే చెప్తారు కాబట్టి ఫారెన్ హీట్ ఏం చెప్తాము? ఎఫ్ మైనస్ కనిష్ట ఉష్ణోగ్రత ఎంత? 32 డివైడెడ్ బై భాగాల సంఖ్య ఎంత? భాగాలు 180 180 ఈజ్ ఈక్వల్ టు. నెక్స్ట్ కెల్విన్లో ఎంత కనిష్ట ఉష్ణోగ్రత? 270. కెల్విన్లో ఏం చెప్తాము? కే రాస్తాం కదా, కే మైనస్ కనిష్ట ఉష్ణోగ్రత ఎంత? 273 డివైడెడ్ బై భాగాలు ఎన్ని ఉన్నవి? 100 కాబట్టి 100. ఇదే ఏమిటంటే మనకు సెల్సియస్, ఫారెన్హీట్, కెల్విన్ మానాలకి మధ్య గల సంబంధము. ఇంపార్టెంట్ చూడండి. ఈ ఫార్ములా పైన నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడండి. C - 0 by 100 equal to F - 32 by 180 equal to K - 273 by 100. ఇప్పుడు ఈ ఫార్ములా వచ్చింది కదా, ఇది ఒక ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఇక మిగిలినది అవసరం లేదు. కానీ చూడండి ఒకసారి, C, F ల మధ్య సంబంధము. ఎవరెవరి మధ్య సంబంధము? సి మరియు ఎఫ్ల మధ్య సంబంధము. అప్పుడు ఏమవుతుందో చూడండి. అప్పుడు C - 0 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు F - 32 డివైడెడ్ బై 180 180. 0 క్యాన్సిల్ అండి. సి నుంచి సికి 0 కలిపినా 0 తీసేసినా దానిలో ఎలాంటి మార్పు ఉండదు. కాబట్టి C/10 ఈజ్ ఈక్వల్ టు F - 32 by 18. కాబట్టి ఇంకా క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. 2 5లో 10, 2 9లో 18. కాబట్టి అప్పుడు C ఈక్వల్ టు ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5/9 ఇంటూ F - 32. కాబట్టి C విలువ ఇచ్చిండనుకో, ఎఫ్ విలువ ఇచ్చిండనుకో, C విలువను కనుక్కోవడానికి ఫార్ములా అండి. డైరెక్ట్గా దాంట్లో అప్లై చేయొచ్చు. ఇక అసలు అది కూడా అవసరం లేదు. ఇది ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే దీని నుంచే కదా అది రాసింది. కాబట్టి అదొక్క ఫార్ములా గుర్తున్నా సరిపోతుందండి. ఇంకోటి C, Kల మధ్య సంబంధము. చూడండి, అప్పుడు C - 0 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు K - 273 by 100. కాబట్టి 100 గెట్ క్యాన్సిల్. మిగిలిందేంటి? C ఈజ్ ఈక్వల్ టు K - 273. C ఈక్వల్ టు, ఒకవేళ కెల్విన్లో ఇస్తే Cని కనుక్కోవడానికి ఫార్ములా. ఒకవేళ కెల్విన్ కావాలి, అప్పుడు కెల్విన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? C + 273. కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలో చూడండి. కాబట్టి సింపుల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, అదంతా కూడా అవసరం లేకుండా సెల్సియస్లో ఇచ్చి కెల్విన్లోకి మార్చాలంటే 273 కలపాలంతే. అది ఇక ఇదే ఫార్ములా అనమాట. ఇక ఫార్ములా కూడా అవసరం లేకుండా 27 డిగ్రీ సెల్సియస్ ఉందండి. 27 డిగ్రీ సెల్సియస్ని కెల్విన్లోకి మార్చమన్నాడు. ఏం చేయాలి? ఏం లేదు, 273 కలపాలి. కాబట్టి కలిపితే ఎంత వస్తుంది? 300 వస్తుంది. ఒకవేళ 410 అనేది కెల్విన్లో ఇచ్చి సెల్సియస్లోకి మార్చమన్నాడు అనుకో, 273 తీసేయాలి. సింపుల్గా గుర్తుపెట్టుకోవడం. కెల్విన్లోకి మార్చాలంటేనేమో 273 కలపాలి. అదే సెల్సియస్లోకి మార్చాలంటే -273 చేయాలి. ఇక్కడ +273 చేయాలి. కాబట్టి ఈ సంబంధం బాగా గుర్తుపెట్టుకోవాలో చూడండి.
ఓకే, దేనికి మధ్య సంబంధం? సి కామా ఎఫ్ కామా కేల మధ్య సంబంధం. ఇవేంటివి? ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే ప్రమాణాలు. కాబట్టి ఒక ఉష్ణమాపకం పైన సెల్సియస్లో కానీ ఫారెన్హీట్లో కానీ కెల్విన్లో కానీ గుర్తులు ఉంటవి కదా, ఆ గుర్తుల యొక్క వరుసను ఏమని పిలుస్తామంటే ఉష్ణోగ్రత మాపిని అని పిలుస్తూ ఉంటాం. చూడండి, ఉష్ణోగ్రత మాపిని అని పిలుస్తూ ఉంటామండి. ఆ వరుస క్రమాన్ని, అది సెల్సియస్ కావచ్చు, ఫారెన్హీట్ కావచ్చు, కెల్విన్ మానం కావచ్చు. ఓకే, కాబట్టి కింద ఏం తీసుకుంటున్నాం? లోయర్ ఫిక్సింగ్ పాయింట్. పైన ఏం తీసుకుంటున్నాం? అప్పర్ ఫిక్సింగ్ పాయింట్. ఊర్ధ్వ స్థిరస్థానం ఎవరు తీసుకుంటామో? స్వచ్ఛమైన నీటి యొక్క మరుగు ఉష్ణోగ్రత. అదో స్థిరస్థానంగా ఎవరిని తీసుకుంటున్నాము? మంచు యొక్క ద్రవీభవన స్థానము. ఇక్కడనేమో స్వచ్ఛమైన నీటి మరుగు స్థానం, ఇక్కడ స్వచ్ఛమైన మంచు ద్రవీభవన స్థానం తీసుకోవాలి. ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా గుర్తుపెట్టుకోవాలండి. దీంట్లో కనిష్ట ఉష్ణోగ్రతనేమో 0, దీంట్లోనేమో 32, దీంట్లోనేమో 273. గరిష్ట ఉష్ణోగ్రతలు అంటే ఏంటి? స్వచ్ఛమైన నీరు మరుగు స్థానం. ఇక్కడనేమో 100 వద్ద మరుగుతుంది, ఫారెన్హీట్లోనేమో 212 వద్ద, ఇక్కడనేమో 373 వద్ద. రిలేషన్ ఏమవుతుంది? సెల్సియస్ మానంలో సెల్సియస్ మైనస్ కనిష్ట ఉష్ణోగ్రత డివైడెడ్ బై 100, దాని యొక్క భాగాల సంఖ్య. సేమ్ ఫారెన్హీట్లో కూడా, ఫారెన్హీట్ అంటే ఎఫ్ కదా, ఎఫ్ మైనస్ కనిష్ట ఉష్ణోగ్రత ఎంత? 32 డివైడెడ్ బై భాగాల సంఖ్య. దీంట్లో కూడా సేమ్ కే మైనస్ కనిష్ట ఉష్ణోగ్రత 273, భాగాలు ఏంటండి? 100 భాగాలు. ఓకే, మరి ఇక్కడ ఇంకొక పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మరి ఉష్ణమాపకంలో ఎక్కువగా మనం సెల్సియస్ను ఉపయోగిస్తుంటుంటాం కదా. మరి సెల్సియస్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నవి? ఎన్ని భాగాలు కలవు? 100 భాగాలు కలవు. ఎక్కడి నుంచి ఎక్కడికి? 0 నుంచి 100 వరకు కలవు. కాబట్టి ఎప్పుడైనా ఉష్ణమాపకం ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో మనకు రీడింగ్లు కనబడతామండి. 0, 1, 2, 3, 4 అప్ టు ఎంతవరకు? 100 వరకు కనబడతామండి. కాబట్టి ఇంపార్టెంట్ ఇక్కడ 0 నుంచి 1 అంటే ఎన్ని భాగాలు వచ్చినాయి? ఒకటే భాగం కదా. కాబట్టి ఒక భాగము విలువ దేనికి సమానం అంటే 1 డిగ్రీ సెల్సియస్కి సమానము. ఓకే, ఇంకొక పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్. 0 నుంచి 1కి మధ్య, 0కి నుంచి 1కి మధ్య ఎప్పుడైనా పరిశీలించినట్లయితే ఇక్కడ ఎన్ని గీతలు కనబడతాయంటే, ఇంకా చిన్న గీతలు కనబడతామండి. ఎన్ని గీతలు కనబడతాయంటే ఒక 10 గీతలు కనబడతామండి. అదేవిధంగా 1కి 2కి మధ్య 10 గీతలు, 2 నుంచి 10, 3కి 10 గీతలు అండి. అంటే ఒక చిన్న భాగం విలువ దేనికి సమానము? ఇది 1 డిగ్రీ సెల్సియస్ కదా, 1లో 10వ వంతు కదా. అప్పుడు 1 ఎంత? 10. 1/10 అంటే ఎంత? 0.1 డిగ్రీ సెల్సియస్. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి థర్మోమీటర్లో ఒక భాగం విలువ దేనికి సమానము అంటారు? ఒక చిన్న భాగం విలువ దేనికి సమానము అంటాడు? ఒక చిన్న భాగము విలువనేమో 0.1 డిగ్రీ సెల్సియస్. ఒక భాగము విలువ దేనికి సమానం అంటే 1 డిగ్రీ సెల్సియస్కి సమానము. ఓకే, నెక్స్ట్ ఫారెన్హీట్లో తీసుకున్నట్లయితే, ఫారెన్హీట్లో ఒక భాగానికి మరొక భాగానికి మధ్య ఎన్ని లైన్స్ ఉంటావంటే 5 భాగాలు ఉంటావండి. 5 చిన్న భాగాలు ఉంటావండి. 5 లైన్లు ఉంటాయి అన్నమాట. చూడండి, కాబట్టి ఒక చిన్న భాగము విలువ ఫారెన్హీట్లో ఒక చిన్న భాగము విలువ దేనికి సమానము? దేనికి సమానం అంటే 1/5 భాగాలు కదా, 5. 1/5 అంటే ఎంత అండి? సో క్యాన్సిల్ కాదు కాబట్టి 0. సో ఇక్కడ 10 అవుతుంది కాబట్టి 0.2 ఫారెన్హీట్కి సమానము. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, కాబట్టి సెల్సియస్ మానంలో ఒక చిన్న భాగం ఏమో 0.1 డిగ్రీ సెల్సియస్కి సమానము. అదేవిధంగా ఫారెన్హీట్లో ఒక చిన్న భాగం విలువ దేనికి సమానం అవుతుందంటే 0.2 ఫారెన్హీట్కి సమానము.
మరి మనకు కొన్ని ఏంటివంటే ఉష్ణమాపకాలు ఉంటావండి. కొన్ని ఉష్ణమాపకాలు ఏంటివి ఉంటవి ఉష్ణమాపకాలు? ఉదాహరణ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం టీవీలలో చూస్తూ ఉంటుంటాం, న్యూస్లో చూస్తూ ఉంటాం. న్యూస్లో లాస్ట్లో వెదర్ రిపోర్ట్ అని వస్తూ ఉంటుంటారండి. ఆ వెదర్ రిపోర్ట్ అన్నప్పుడు ఒక్కొక్క పట్టణం దగ్గర ఒక్కొక్క ఉష్ణోగ్రతలు 2 ఉష్ణోగ్రతలు చెప్తూ ఉంటుంటారండి. సో మనం పేపర్లో కూడా చూస్తూ ఉంటుంటామండి. ఏమని? సో ఒక రోజు యొక్క గరిష్ట ఉష్ణోగ్రత అంటాడు, ఇంకోటి కనిష్ట ఉష్ణోగ్రత అంటాడు. కాబట్టి ఒక రోజులోని గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలను లెక్కించడానికి ఒక ఉష్ణమాపకాన్ని ఉపయోగిస్తూ ఉంటాము. దానినే 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకము అంటాం. చూడండి, గరిష్ట కనిష్ట ఉష్ణమాపకము అని పిలుస్తూ ఉంటాం. ఒక రోజులోని గరిష్ట కనిష్ట 6 అనేది నెంబర్ కాదండి, సైంటిస్ట్ పేరు అన్నమాట. చూడండి, మరి 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకంలో 2 పదార్థాలు వాడుతూ ఉంటామండి. పాదరసాన్ని వాడుతుంటాము, ఆల్కహాల్ని వాడుతుంటాము. పాదరసం వాడుతుంటాము, ఇంకా ఆల్కహాల్ని కూడా ఉపయోగిస్తూ ఉంటాము. ఓకేనా? ఇంకా చాలా ఉంటావు, అవన్నీ మనకు అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే మన డిఎస్సికి ఓన్లీ బుక్ పర్మిట్ కదా, బుక్లో ఉన్నవి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం బుక్లో ఉన్నవే నేర్చుకుందాం. మరి మన యొక్క బాడీ యొక్క టెంపరేచర్ను కొలవడానికి, శరీర ఉష్ణోగ్రతలను లెక్కించడానికి ఒక ఉష్ణమాపకాన్ని వాడుతూ ఉంటాము. దాని పేరు ఏం పేరంటే జ్వరమానిని ఉపయోగిస్తూ ఉంటామండి. క్లినికల్ థర్మోమీటర్ అని పిలుస్తూ ఉంటుంటాం. పసిపిల్లల లేదా చిన్నపిల్లల, పసిపిల్లలు అంటే అప్పుడే పుట్టిన ఒక 2-3 మంత్స్ లోపల ఉండేవాళ్ళు, కానీ చిన్నపిల్లల యొక్క శరీర ఉష్ణోగ్రతలను కొలవడానికి ఎవరిని వాడతామంటే థర్మిస్టర్ ఉష్ణమాపకాన్ని, థర్మోమీటర్ అంటాం ఇంగ్లీష్లో, ఉష్ణమాపకాన్ని వాడుతుంటాము. చిన్నపిల్లల పసిపిల్లల యొక్క శరీర ఉష్ణోగ్రతలను లెక్కించడానికి. మరి జ్వరమానిని ఉపయోగించవచ్చు కదా, దీనిని ఎందుకు వాడుతున్నాము? ఎప్పుడన్నా జ్వరమానిని తీసుకున్నట్లయితే జ్వరమానిలో ఏం ఉపయోగిస్తారంటే పాదరసాన్ని వాడుతూ ఉంటుంటారండి. ఈ విధంగా త్రిభుజాకారంలో ఒకటి ఉంటుందండి, ఈ విధంగా ఉండి ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఎప్పుడన్నా మీరు గమనించినట్లయితే ఈ విధంగా కనబడుతూ ఉంటుంది. సో దీంట్లో ఒక నాలిక కనబడుతూ ఉంటుందండి. ఇక్కడ ఒక కుక్కెంలాగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఎప్పుడన్నా అబ్జర్వ్ చేస్తే. సో ఇది ఒక నాళం అనమాట. ఇదంతా బ్లాక్ రాసింది మొత్తం కూడా ఏంటిదంటే పాదరసం అనమాట. చూడండి, సో పాదరసం ఇది ఒక కుక్కెం కనబడుతూ ఉంటుంది ఈ క్లినికల్ థర్మోమీటర్లో ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసినట్లయితే. దీంట్లో పాదరసం వాడుతున్నాం కదా, అప్పుడప్పుడు ఈ క్లినికల్ థర్మోమీటర్లు పగలడానికి ఛాన్స్ ఉందండి. లేదా ఎండాకాలంలో బయట పెట్టిన, సూర్యరశ్మి సమక్షంలో ఉంచిన, లేదా ఎప్పుడైనా మంట దగ్గరికి తీసుకెళ్ళినా వేడి చేసిన పగలడానికి ఛాన్స్ ఉంది. ఆ పగలడం వలన మెర్క్యూరీ అనేది వాతావరణంలోనికి కలవడానికి ఛాన్స్ ఉంది. అంటే వాతావరణం అనేది మెర్క్యూరీ కలుషితం కావడానికి ఛాన్స్ ఉంది. ఎవరిని వాడడం వలన? ఈ క్లినికల్ థర్మామీటర్లో మెర్క్యూరీని వాడడం వలన. అదేవిధంగా మెర్క్యూరీ వలన ఒక వ్యాధి రావడానికి ఛాన్స్ ఉంది, మెటా వ్యాధి రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి అందుకనే మెర్క్యూరీని వాడకుండా ఏ దాన్ని వాడుతున్నారంటే థర్మిస్టర్ థర్మోమీటర్ను ఉపయోగిస్తున్నారు. మరి ఈ మెర్క్యూరీ వలన పెద్దవాళ్ళకు కూడా ఇబ్బందే కదా, పెద్దవాళ్ళకు కూడా ఇబ్బందే. కాబట్టి ప్రజెంట్గా జ్వరమానిని ఎక్కువగా వాడతలేరండి. డైరెక్ట్గా ఒక ఎలక్ట్రానిక్ డివైస్ ఉంటుంది, దాని పేరు ఏం పేరంటే డిజిటల్ థర్మోమీటర్. ఎప్పుడన్నా నోట్లో పెట్టగానే చూడండి, అక్కడ నెంబరింగ్ వచ్చేస్తూనే ఉంటుంది. మనము అక్కడ పాయింట్లు ఎన్ని ఉన్నాయో చూడాల్సిన అవసరం లేదు, మెర్క్యూరీ ఎక్కడ పోయిందో చూడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ అక్కడ రీడింగ్ వచ్చేస్తుంది. దాన్ని డిజిటల్ ఉష్ణమాపకము, డిజిటల్ థర్మోమీటర్ అంటాం.
దీనిలో ఎటువంటి పాదరసం ఉండదు. థర్మిస్టర్ థర్మోమీటర్లో కూడా ఎటువంటి పాదరసం ఉండదు. ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నమాట. చూడండి, ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, ప్రయోగశాల థర్మోమీటర్. మరి ఈ ప్రయోగశాలలో ఉపయోగించే వస్తువులు ఉంటాయి కదా, వస్తువులు కాని పదార్థాలు ఉంటాయి కదా, ఆ వస్తువుల యొక్క పదార్థాల యొక్క ఉష్ణోగ్రతని ఎలా లెక్కిస్తాము? ఒకవేళ ఈ క్లినికల్ థర్మోమీటర్ని తీసుకొని వేడి చేస్తే పగలడానికి ఛాన్స్ ఉంది కదా, మరి ఎలా లెక్కిస్తాము అంటే ఈ పరికరం అండి, ప్రయోగశాల థర్మోమీటర్. దీంట్లో నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి, అదేవిధంగా పాజిటివ్ వాల్యూస్ కూడా ఉండను. రుణ విలువలు ధన విలువలు కలిగి ఉండే థర్మోమీటర్కు ఉదాహరణ ఏమిటి అంటాడు, ప్రయోగశాల థర్మోమీటర్. చిన్నపిల్లల యొక్క పసిపిల్లల యొక్క శరీర ఉష్ణోగ్రతను లెక్కించడానికి ఉపయోగించేది థర్మిస్టర్ థర్మోమీటర్. ప్రజెంట్గా డిజిటల్ థర్మోమీటర్ను ఎందుకు ఉపయోగిస్తున్నారు అంటే జ్వరమానిలో మెర్క్యూరీ వలన వాతావరణం కలుషితం కావడానికి ఛాన్స్ ఉంది, మినామెట వ్యాధి రావడానికి ఛాన్స్ ఉంది. అందుకని డిజిటల్ థర్మోమీటర్లను ఉపయోగిస్తున్నారు. ఓకే, మరి జ్వరమానిని అంటున్నాం కదా, జ్వరమానిని ఈ విధంగా ఉంటుందంటే, సో ఇక్కడ చూడండి, ఇది పాదరసం ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఒక కొక్కెం ఉంటుందండి, నొక్కు అంటుంటాం చూడండి, కొక్కెం లేదా నొక్కు అంటున్నాం. ఈ నొక్కు యొక్క ఉపయోగం ఏమిటి అంటాడు. ఈ నొక్కు యొక్క ఉపయోగం ఏంటంటే ఈ థర్మామీటర్ని తీసుకొని మన నోట్లో కానీ చంకలో కానీ పెడతారు కదా, పెట్టినప్పుడు ఏమవుతుంది, ఈ మెర్క్యూరీ అనేది ఏం జరుగుతుందంటే ఈ విధంగా పైకి వెళ్తుందండి, ఈ విధంగా పైకి వెళ్తుంది, ఇక్కడ వరకు వెళ్ళిందండి. మరి ఇక్కడ వరకు వెళ్ళింది కదా, వ్యాకోచం చెందింది కదా, వ్యాకోచం చెందిన పాదరసం అనేది మన నోటి నుంచి వెంటనే తీయగానే వెంటనే ఏం జరుగుతుందంటే ఇది మొత్తం కిందికి వెళ్ళింది అనుకో, రీడింగ్ వస్తుందా అండి? రీడింగ్ సరిగా రాదు కదా, ఎగ్జాక్ట్లీ రీడింగ్ రాదు కదా. అందుకనే ఈ నొక్కును ఉంచడం వలన ఈ పాదరసం అనేది వెంటనే కిందికి రాదు, వెంటనే సంకోచం చెందదు, కొద్దిసేపటి తర్వాత సంకోచం చెందడానికి ఛాన్స్ ఉంది. అందుకని ఇక్కడ ఏం చేస్తారంటే నొక్కును అమరుస్తూ ఉంటారండి. నొక్కు యొక్క ఉపయోగం ఏమిటి? వ్యాకోచించిన పాదరసం మన శరీరం నుండి బయటికి తీసిన వెంటనే సంకోచం చెందకుండా కిందికి రాకుండా రక్షించును. ఎవరు? నొక్కు. మరి ఎప్పుడన్నా ఈ థర్మోమీటర్లో తీసుకున్నట్లయితే మనకు రెండు రకాల స్కేళ్ళు కనబడతా ఉంటాయి. క్లినికల్ థర్మోమీటర్ను, ఇంకోటి క్లినికల్ థర్మోమీటర్ను జ్వరమానిని ఎప్పుడన్నా ఉపయోగించినప్పుడు ఎప్పుడన్నా పరిశీలించినారండి? ఎప్పుడన్నా పరిశీలించినప్పుడు ఏం చేస్తాడు డాక్టర్ లేదా నర్స్ ఉంటుంది, మన నోట్లో పెడతాడు కదా, నోట్లో పెట్టిన తర్వాత ఇంకో అతనికి టెంపరేచర్ని చూడాలి, ఇంకొక అతనికి టెంపరేచర్ని చూడడానికి ఏం చేస్తాడు, ఆయన నోట్లో కూడా పెడతా ఉంటాడు. మరి ఆయన నోట్లో పెడితే మన నోట్లోని ఆ సూక్ష్మజీవులు అతని నోట్లోనికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది కదా. అందుకనే ఎప్పుడైనా పరిశీలించండి, డెటాల్ వేసి కడుగుతూ ఉంటారండి. కాబట్టి జ్వరమానిని ఉపయోగించేటప్పుడు ఒకరి నుంచి ఒకరికి ఉపయోగించినప్పుడు దేంతో శుభ్రపరుస్తారు అంటాడు, యాంటీసెప్టిక్ ద్రావణంతో. ఫర్ ఎగ్జాంపుల్ డెటాల్ కూడా వాడవచ్చు, ద్రావణంతో శుభ్రపరుస్తూ ఉంటారు. మరి దీంట్లో రెండు రకాల స్కేల్ ఉంటున్నవి, ఒకటేమో సెల్సియస్ మానంలో ఉంటుంది, ఇంకోటి ఫారెన్హీట్ మానంలో ఉంటుంది. సెల్సియస్ మానంలో, ఫారెన్హీట్ మానంలో. సెల్సియస్ మానంలో ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుంది అంటాడు. సెల్సియస్ మానంలో 35 నుంచి 45 వరకు ఉంటుందండి, 45 సెల్సియస్ వరకు ఉంటుంది. అదే ఫారెన్హీట్లో ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుందంటే 95 నుంచి 110 ఫారెన్హీట్ వరకు ఉంటుంది. ఇదేమో ఫారెన్హీట్లో, ఇదేమో సెల్సియస్ మానంలో. ఓకే, ఆరోగ్యవంతమైన మానవుని యొక్క శరీర ఉష్ణోగ్రత ఎంత అంటాడు. ఆరోగ్యవంతమైన మానవుని శరీర ఉష్ణోగ్రత ఎంత అంటాడు చూడండి. ఎంత అంటే 36.9 డిగ్రీ సెల్సియస్ అండి.
ఈ 36.9 అంటే నియరర్గా 37గా ఉంది కదా, అందుకనే 36.9 రాయకుండా అప్పుడప్పుడు సింపుల్గా ఎంత రాస్తారంటే 37 డిగ్రీ సెల్సియస్గా రాస్తూ ఉంటారు. ఆరోగ్యవంతమైన మానవుని శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీ సెల్సియస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఒకవేళ ఫారెన్హీట్లో అడిగిందనుకో, ఫారెన్హీట్లో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనం అప్పుడప్పుడు రేడియో వింటుంటాం, ఎఫ్ఎం రేడియో. ఎఫ్ఎం అనగానే మనకు బాగా గుర్తొచ్చేది ఏంటంటే 98.3, 98.3, 98.4 గుర్తుపెట్టుకోవాలి. అంతే, ఎఫ్ఎం రేడియో గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇదేమో సెల్సియస్ మానంలో, ఫారెన్హీట్ మానంలో ఎంత అంటే 98.4 ఫారెన్హీట్స్ అన్నమాట. చూడండి, ఇప్పుడు కెల్విన్ మానంలో అడిగాడు, చెప్పండి ఇప్పుడు కెల్విన్ మానంలో ఎంత అవుతుందో ఊహించండి ఒకసారి. ఏం లేదు, మనకు సెల్సియస్ మానంలో తెలిస్తే కెల్విన్లోకి మార్చుకోవాలంటే 273 కలపాలని చెప్పాం కదా. అప్పుడు ఏమవుతుందంటే 37 ప్లస్ అప్పుడు ఎంత 273 కలపాలి. అప్పుడు ఎంత అవుతుంది 310 కెల్విన్. కాబట్టి ఈ 3 వాల్యూస్ గుర్తుపెట్టుకోవాల్సిందే. చూడండి, సెల్సియస్ మానంలోనేమో 37 డిగ్రీ సెల్సియస్, ఫారెన్హీట్లోనేమో 98.4, నెక్స్ట్ కెల్విన్ మానంలోనేమో 310 కెల్విన్ అన్నమాట. సో ఇందాకటి సూత్రం చెప్పాం కదండి, ఆ సూత్రం ఏంటి? C-0/100 F -32/180 K-273/100. ఈ సూత్రం పైన బాగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంటాడండి, ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు. చూడండి, సో ఎక్కువగా ఈ ఉష్ణం అనే చాప్టర్లో మనకు క్వశ్చన్ పడిందంటే ఎక్కడ పడుతుందంటే ఈ ఉష్ణోగ్రత దగ్గరనే పడుతుందండి. ఉష్ణోగ్రతను తెలియచేయడానికి ఉపయోగించబడే ప్రమాణం ఏమిటి అని అడగవచ్చు. ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించబడే పరికరం ఏమిటి, దాన్ని కనుక్కున్నది ఎవరు, దాంట్లో ఉపయోగించబడే పదార్థం ఏంటి, అది పనిచేసే సూత్రం ఏంటి, ప్రజెంట్గా ఉపయోగిస్తున్న పదార్థాలు ఏంటివి, ఎందుకు వాడుతున్నాము, ఆ స్కేళ్ళు ఎన్ని రకాలు, నెక్స్ట్ ఆ థర్మామీటర్లు ఏమిటేమిటి ఉపయోగిస్తున్నాము, మన బాడీ యొక్క టెంపరేచర్ను కొలవడానికి ఏది వాడుతున్నాము, దాంట్లో ఎన్ని రకాల స్కేళ్ళు ఉన్నవి, ఆరోగ్యవంతమైన మానవుని యొక్క శరీర ఉష్ణోగ్రత ఎంత, ఇదంతా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒకవేళ క్వశ్చన్ ఏమైనా పడితే ఇక్కడి నుంచి ఎక్కువగా పడడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. చూడండి, సో ఇదంతా ఎక్కడ గుర్తుపెట్టుకోవాలంటే ఉష్ణోగ్రత దగ్గర గుర్తుపెట్టుకోవాలండి.